ఈరోజైతే మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి మటన్ కర్రీ అండి. దానికోసమై నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. అది వేడయ్యాక ఉల్లిపాయలు, దాని తర్వాత టమాటా వేసి బాగా కలిపెట్టుకున్నాను. అది మగ్గిపోవడానికి కొంచెం ఉప్పు వేసుకున్నాను. కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మటన్ వేస్తాం కదా. కొంచెం పసుపు, దాని తర్వాత కొద్దిగా అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకోవాలి. ఈరోజు పిల్లలకి హాలిడే కదండి, అందుకనే చెప్పి మా వారు తీసుకొచ్చారు మటన్. పిల్లలు తింటారని చెప్పేసి. మామూలుగా అయితే స్కూల్కి నాన్ వెజ్ పంపడం కుదరదు కదా, వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది కదండి. అందుకని ఈరోజు మరి చపాతీ దానిలోకి మటన్ కర్రీ కాంబినేషన్ అంటే మా పెద్ద బాబుకి చాలా ఇష్టం అండి. ఇదైతే మగ్గిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి మనం అయితే బాగా శుభ్రం కడుక్కున్న మటన్ అయితే వేసేసుకోవాలండి. నేనైతే ఈ కర్రీలోకి కొంచెం చపాతీలు చేశాను, అలాగే కొద్దిగా రాగి ముద్ద కూడా చేశానండి. పిల్లలు తింటారులే అని కొంచెం అయితే పక్కన పెట్టుకున్నానండి మటన్, ఎందుకంటే గోంగూర మటన్ వండడానికి. నాకు గోంగూర మటన్ అంటే చాలా ఇష్టం అండి. ఇట్లా మసాలా కర్రీ కంటే కూడా గోంగూర వేసుకుని వండుకొని తింటే చాలా బాగుంటుంది. అందుకే నేనైతే కొంచెం పక్కన పెట్టుకున్నాను. దీనిలోనైతే ఇప్పుడు కొంచెం కారం వేసుకుందామండి. కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి, నాన్ వెజ్లో కొంచెం కారం ఎక్కువే పడుతుంది కదా, సో అందుకే కొంచెం కారం వేసుకున్నాను. మటన్ ఎప్పుడు తెచ్చినా కూడా నేను కుక్కర్లోనే ప్రిపేర్ చేస్తానండి, ఎందుకంటే ముక్క బాగా ఉడుకుతుంది. చిన్నపిల్లలు కదండి, తినడానికి కూడా చాలా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు దీనిలోనైతే ఎండు కొబ్బరి, చెక్క, లవంగాయ మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ కూడా వేసేసుకొని కలిపి పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు మనకు కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను, ఎందుకంటే రాగి ముద్దలో కదండి కొంచెం గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది. అయితే దీనికి మూత పెట్టుకొని పక్కన పొయ్యి మీదకి మార్చేసుకుందామండి. ఇప్పుడైతే రాగి సంకటి సిద్ధం చేసుకుందామండి. పొయ్యి మీద అయితే గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ పోసేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకోవాలండి. నీళ్లు మరుగుతున్నప్పుడు కొంచెం పిండేసేసుకోవాలండి, దానికి కావాల్సినంత పిండి. మూత పెట్టేసేసుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఉడుకుతూ ఉంటుందండి. దీన్ని బాగా చక్కగా కలిపేసేసుకోవాలి. పక్కనైతే మటన్ కూడా ఉడికిపోతుందండి. ఒకసారి ముక్క చూద్దామండి ఎలా ఉందో. చూసారండి ఎంత స్మూత్గా ఉడికిపోయిందో. ఒక పక్క మటన్ కర్రీ రెడీ అయిపోయింది, ఇంకో పక్క రాగి ముద్ద రెడీ. చూడండి ఎంత బాగుందో చూడడానికి కూడా.